ఒక ఊళ్ళో ఒక రైతు దగ్గరున్న ఒక్క గుర్రం పారిపోయింది. రైతు పొరుగు వాళ్ళు అయ్యో పాపం అంటూ సానుభూతి చూపించారు. పర్వాలేదులేండి చూద్దాం అన్నాడు రైతు. పక్క రోజు గుర్రం రైతు ఇంటికి వచ్చింది. వస్తూ వస్తూ తనతో పాటు 3 గుర్రాలను తీసుకొచ్చింది. ఇరుగు పొరుగు వాళ్ళు ఎంత అదృష్టం, ఉన్న ఒక్క గుర్రం పోయిందనుకుంటే దానితో పాటు 3 గుర్రాలను తీసుకొచ్చిందే అంటూ ఆశ్చర్యపోయారు. చూద్దాంలేండి, అదేమంత పెద్ద గొప్ప విషయం కాదు అన్నాడు. మర్నాడు రైతు కొడుకు కొత్తగా వచ్చిన గుర్రాన్ని ఎక్కి తోలాడు. అది వాడిని పడేసింది. వాడి కాలు విరిగింది. మళ్ళీ పక్కిళ్ళ వాళ్ళు అయ్యో పాపం అంటూ సానుభూతి చూపించారు. పర్వాలేదులేండి, 4 రోజులు పోతే తగ్గిపోతుంది అన్నాడు రైతు. మరుసటి రోజు అధికారులు యువకులను బలవంతంగా సైన్యంలో చేర్చుకోవడానికి బిలబిలమంటూ వచ్చారు. రైతు కొడుకుని అతని విరిగిన కాలుని చూసి సైన్యానికి పనికిరాడు అని వదిలేశారు. పొరుగు వాళ్ళు మరింత ఆశ్చర్యంతో మీ కొడుకు అదృష్టవంతుడు, సైన్యంలో చేరే అగత్యం తప్పింది, ఏం జరిగినా అంతా మన మంచికే అన్నాడు రైతు ముక్తసరిగా. జీవితం అంటేనే సమస్యల వలయం, అంతా మన మంచికే అనుకుంటే చింతే లేదు కదా. గుడ్ లక్.